ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఒక భర్తకి ఒక భార్య ఉండాలా, ఒక భార్యకు ఒక భర్త, తల్లిదండ్రులకు పిల్లలు. దేవుడిచ్చిన ఈ కుటుంబ జీవితంలో కూడా వ్యత్యాసాలు ఉండకూడదు ప్రియులారా. మనసు నిలపలేని ఎడల పెళ్లి చేసుకోమని ఉంది. ఒకవేళ ఒంటరిగా ఉన్న ఎడల మంచిది అని ఉంది. పెళ్ళి కాని వారి గురించి ఉంది. ఏమండి, భర్త అయినా భార్య అయినా కోల్పోయిన వారిని గూర్చి ఉంది. అయితే దేవుని సన్నిధిలో మనం ఎవరిని ఎగ్జాంపుల్గా తీసుకోవాలి, ఎవరిని మనం రోల్ మోడల్గా తీసుకోవాలి? లోకంలో ఉన్న వాళ్ళని కాదు. 2 పెళ్ళి చేసుకుంది, 3 పెళ్ళి చేసుకుంది అని కాదు. ఈ వయసులో 60 ఏళ్ళు 62 సంవత్సరాల్లో మన ఈ మధ్య ఒక 75 ఏళ్ళకు కూడా చేసుకుంది, 80 ఏళ్ళ వయసులో కూడా చేసుకుంది. అందరు ఇడిచిపెట్టారు, నాకు తోడు కావాలి. ఆస్తి కోసం బిడ్డలు వస్తున్నారు కానీ పలకరించేదానికి తోడు లేరు నాకు అనుకుంటున్నారు. ఈరోజు మనకు తోడు ఎవరు మనకు తోడండి? పాటలో కాదు మనం పాడాల్సింది, జీవితంలో చేసి చూపించుకోగలగాల. చప్పట్లు కొట్టి దేవుణ్ణి స్తుతిద్దామా? నీకు ఇచ్చాడు తోడు, ఉన్నంత వరకు ఉన్నారు. పోయిన తర్వాత నీవు మనసు నిలపని ఎడల పెళ్లి చేసుకో. దేవుడు ఇచ్చాడు. ఆయన మన తోడు ఉంటే, ఏమండి, ఆయన మన తోడు ఉంటే ఎంతో ఆశీర్వాదాన్ని మనము అనుభవిస్తాం. యేసేపుకి దేవుడు తోడుండాడు ప్రియులారా. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఐగుప్తులో ప్రతి సమయంలో గుంటలో వేసినప్పుడు ఉన్నాడు, చెరసాలలో వేసినప్పుడు ఉన్నాడు, గుంటలో ఉన్నాడు, జైల్లో ఉన్నాడు, ఐగుప్తులో కూడా ఉన్నాడు. యేసేపుని దేవుడు ఆశీర్వదించిన తర్వాత ప్రియులారా, యేసేపుని ఆశీర్వదించిన తర్వాత యాకోబు వచ్చినప్పుడు ఏమండి, పద్దనరాములో దేవుడు నాతో మాట్లాడి వాగ్దానం చేసింది నేను మర్చిపోయా, కానీ నాతో ప్రమాణం చేసిన దేవుడు, మాట ఇచ్చిన వాడు నన్ను మర్చిపోలేదు. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దామా? నా కడుపున పుట్టిన బిడ్డనే నేను చూడను అనుకున్నాను, కానీ ఆయనకు పుట్టిన బిడ్డలను నేను చూస్తున్నాను అని చెప్పి తాత వారసత్వం ఏం చేస్తాడో తెలుసా ప్రియులారా? మనవడికి కూడా ఇస్తాడు. ఏమండి, మనవడికి కూడా ఇస్తాడు. యాకోబు ఏ విధంగా వారి జీవితంలో ఆలోచనలు తేడా పడ్డాయి. ఇస్సాకు ఏమండి, రెబ్కాలు వేరియేషన్ చూపించారు పిల్లల విషయంలో కదా. ఆ వేరియేషను మరలా చిన్న ఆయనకి యాకోబులో వచ్చేసింది. యాకోబుని దేవుడు ఏ విధంగా బలపరిచాడు, ప్రణాళికలో ఉన్నాడు, ఉద్దేశంలో ఉన్నాడు ప్రియులారా. అయితే అదే మరలా యాకోబు ఏం చేశాడో తెలుసా? ఇస్సాకు వారసత్వం యాకోబు వారసత్వం మరలా ఏం చేస్తున్నాడు తెలుసా? ఇక్కడ యోసేపుకి ఇచ్చిన బిడ్డలకి చూపిస్తూ ఉన్నాడు. తండ్రికి కొడుకు చెప్తాడు, నానా నాకు ఐగుప్తులో దేవుడు నాకు ఇచ్చిన ఈ 2 పిల్లలు, మనిషే మొదటివాడు ఎఫ్రాయిము అని చెప్తే అంటాడు, ఈ చేతిని ఎటు పెడతాడండి, ఈ చేతిని ఎటు పెడతాడు. ఇది యేసేపుకి నచ్చల. నానా పొరపడుతున్నావు, ఎందుకంటే వయసు కళ్ళు మందికి ఇచ్చినాయి కదా అనంటే, ఇటు దిట్టు పెడితే కాదు నాన్న, ఈ చెయ్యి ఇటు, ఈడు మనిషే నాన్న, ఈడు ఎఫ్రాయిము నాన్న అంటే యాకోబు ఏమంటాడు తెలుసా? అది నాకు తెలుసు. చప్పట్లు కొట్టి దేవుణ్ణి స్తుతిద్దామా? హల్లెలూయా. అక్కడ ఏమంటాడు తెలుసండి, 48వ అధ్యాయము చూడండి, నేను చదువుతాను, జాగ్రత్తగా వినండి. అతడు యోసేపును దీవించి, నా పితరులైన ఆ దేవుడు నేను పుట్టినది మొదలుకొని నేటి వరకు ఎవడు నన్ను పోషించినో ఆ దేవుడు, అనగా సమస్తమైన కీడులలో నుండి నన్ను తప్పించిన దూత ఈ పిల్లలను ఆశీర్వదించునుగాక. నా పేరును అబ్రహాము ఇస్సాకులను నా పితరుల పేరును వారికి పెట్టబడునుగాక. భూమి యందు వారు బహుగా విస్తరించుదురుగాక అని చెప్పెను. యోసేపు ఎఫ్రాయిము తల మీద తన తండ్రి కుడి చేయి పెట్టుట చూసినప్పుడు అది అతనికి ఇష్టము
కాకపోయిన కనుక అతడు మనిషే తల మీద పెట్టవలనని తన తండ్రి చెయ్యి ఎఫ్రాయిము తల మీద నుండి ఎత్తి, నా తండ్రి అట్లు కాదు, ఇతడే పెద్దవాడు, నీ కుడి చెయ్యి ఇతని తల మీద పెట్టుమని చెప్పాను. అయినను అతని తండ్రి ఒప్పక, అది నాకు తెలియను, నా కుమారుడు, అది నాకు తెలియను. అక్కడ అంటున్నాడు చూడండి, ఇతడును ఒక జనసమూహమై గొప్పవాడగును, కానీ ఇతని తమ్ముడు ఇతని కంటే గొప్పవాడగును. చప్పట్లు కొట్టి దేవుణ్ణి స్తుతిద్దామా. అతని సంతానము జనముల దీవించి ఎఫ్రాయిము వలెను మనష్షే వలెను దేవుడు నిన్ను చేయును గాకని ఇశ్రాయేలీలు నీ పేరు చెప్పి దీవించెదరని. అలాగ అతడు మనష్షే కంటే ఎఫ్రాయిమును ముందుగా ఉంచెను. చప్పట్లు కొట్టి దేవుణ్ణి స్తుతిద్దామా. ఇక్కడ మీరు ఆలోచించాలి. అందుకే దేవుని వాక్యాన్నట తడువులాడి కనుగొనాలట ఆయన్ని. తడువులాడి కొన్నిసార్లు మనం ఏంటంటే చదువుకుంటా పోతాం. ఎప్పుడు కూడా ఆశీర్వాదాన్ని మనము ఆయన ఇచ్చేటువంటిది ఒక వ్యక్తిని, ఒక క్రూరుడైన ఒక వ్యక్తిని, ఒక భయంకరమైన వ్యక్తిని, ఒక బలహీనమైనటువంటి వ్యక్తిని ఆశీర్వదించే దానిలో అక్కడ ఒక సిస్టమేటిక్ ఒకటి ఉంటుంది. దాన్ని మనం పట్టుకోకుండా కొన్నిసార్లు ఏంటంటే వ్యక్తుల్ని మనం ఎత్తిపడతాం, కానీ ఆ వ్యక్తిలో చోటు చేసుకున్న అనుభవాన్ని, దేవుడు అనుగ్రహించిన కృప ఎలా వారి జీవితంలో చోటు చేసుకుందో దాన్ని గ్రహించకపోవటమే ఈరోజు మనలో ఉన్నటువంటి బాధ. అంత ఆలోచన లేదు, అంత టైం లేదు. ఈరోజు దేవుని యొక్క వాక్యాన్ని దీర్ఘంగా ఆలోచించేదానికి సమయము లేదు ప్రియులారా. చూడండి, ఇక్కడ ఈయనంటే ఉన్నారు, మనిషి ఎఫ్రాయిములు పేర్లు చెప్పి, అంటే మనం అంటాం కదా, అరే పలానా వాళ్ళ అబ్బాయి చూడరా, పలానా వాళ్ళ కొడుకు చూడరా, పలానా వాళ్ళ అమ్మాయి చూడు, పలానా వాళ్ళు అలా బ్రతకాలని చెప్పంట వీళ్ళ పేర్లు చెప్పి వాళ్ళు ఆశీర్వదించేటట్లుగా దేవుడట యాకోబట్టాడు. ఏమని యోసేపుకి ఇచ్చిన కుమారులు గురించి ఆశీర్వదిస్తున్నా. ఆయన కుమారుడు నాకు తెలుసు అంటే తల్లి గర్భములో ఉన్నప్పుడే దేవుని యొక్క ఆలోచనలు మన పట్ల ఉన్నాయి. మన జీవితంలో మనం ఏం చేస్తామో, మన యొక్క అనుభవాలు ఎలా ఉంటాయో తెలుసు. మనం ఎదుగుతూ ఉంటే మన తల్లిదండ్రులు కన్నవారి బిడ్డల యొక్క ఆలోచనలు ఆలోచిస్తారు. అందుకంటారు బిడ్డలకు అంటాం కానీ రాతలకు అంటామా అని. నిజమే, రాతలు మీరు కనలేరు, రాసింది మీరు కాదు కాబట్టి. కానీ రాసినవాడు మరలా తిరిగి రాయగలిగిన సత్తా ఉన్నవాడే ఈరోజు మనం నమ్ముకున్న యేసయ్య. హల్లెలూయా. మన తల్లిదండ్రులకు మనం పుట్టినప్పుడు మన అనుభవాలు వేరు, మన జీవన శైలి వేరు. ఈరోజు యేసయ్యని నమ్ముకున్న తర్వాత మన బ్రతుకు పండుగగా మార్చబడింది, మన జీవితం ఒక అద్భుతంగా మార్చబడింది ప్రియులారా. ఎక్కడ జరిగింది? ఎక్కడ? దేవుని యొక్క కృప నమ్ముకోవటమే, ఆశ్రయించటమే, ఆయన యొద్దకు రావటమే. వచ్చిన మన జీవితాల్లో స్థిరంగా ఉండాలా, నిలిచి ఉండాలా. ఏమండి, మన ఆశీర్వాదం ఆగిపోకూడదు ప్రియులారా. బ్రతికినటువంటి దినములంతా కూడా దేవుని ఆశీర్వాదాన్ని అనుభవిస్తూ మనము వెళ్ళాలి.